నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు రావటం ఖాయమని కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ స్పష్టం చేశారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే హరీష్, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. దేశానికి మోడీ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, మూడోసారి కూడా మోడీ ప్రధాని కావటం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం కూడా కష్టమని అన్నారు. ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వాళ్ళ విజయ సంకల్ప సభ కోసం, యాత్ర కోసం ఈ హాలియా పట్టణానికి రావడం జరిగింది. ఈ యాత్ర గత 10 రోజులుగా 5 క్లస్టర్లలో ఒకేసారి జరుగుతుంది. యాత్ర వల్ల కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవాకులు చవాకులు వేస్తారు, అడ్డగోలుగా మాట్లాడతారు. ఎన్ని మాటలు మాట్లాడినా ఈ దేశానికి శ్రీరామ రక్ష నరేంద్ర మోదీ గారి నాయకత్వమే. ఆ నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు కోరుకుంటారు అనేది అందరికీ అర్థమైన విషయం. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 370 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. ఎన్డీఏ కూటమి మొత్తంగా కలిసి 400 పైచిలకు సీట్లు గెలవడం ఖాయం. పట్టుమని కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి అభ్యర్థులు మాట్లాడడానికి ఆయన భాషలు లేకుండా ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి వాళ్ళ 2వసారి ముఖ్యమంత్రి అయింది. వాళ్ళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. కాంగ్రెస్ మునిగిపోయిన నావా. ఇక్కడ కేవలం మన యాదవ్ గారు చెప్పినట్టు, రంజిత్ యాదవ్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత మీద కాంగ్రెస్ ఓటేసింది. కాంగ్రెస్ మీద సానుకూలత కానే కాదు. కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం లేకుండే. ఇప్పటి పరిస్థితి వేరు. తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఎంఆర్పీఎస్ సోదరులున్నారు, మందకృష్ణ అభిమానులు. ఇక్కడ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం లేకపోతే మీకు భరోసా కల్పించే నాయకుడు భారతదేశంలో ఇదివరకు పుట్టిన ఎవడన్నా 40 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ శాశ్వత పరిష్కారం దిశగా పయనిస్తున్నాం. ఇవాళ చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పోరాడుతున్న నాయకులు, కార్యకర్తలు అందరూ ఈసారి బేషరతుగా మొత్తం దంపగుతగా మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.